850 to 1200 AD ఈ టైం పీరియడ్లో సౌత్ ఇండియన్ రూల్ చేస్తుంది చోళా కింగ్డమ్. సో చోళాస్ అనగానే మనకు వాళ్ళ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గుర్తొస్తుంది కదా. సో ఎందుకు అంటే వాళ్ళు విలేజెస్లో కండక్ట్ చేసే ఎలక్షన్స్ ఒక సిస్టమాటిక్ వేలో వాళ్ళ ఎలక్షన్స్ని కండక్ట్ చేసేవాళ్ళు ఏన్షియంట్ టైంలోనే. సో ఏంటది అంటే ఎవ్రీ విలేజ్ని ఒక 30 వార్డ్స్ లాగా డివైడ్ చేసేవాళ్ళు. సో 30 వార్డ్స్ లాగా డివైడ్ చేసి 30 మెంబర్స్ని ఎలక్ట్ చేసుకునేవాళ్ళు. సో ఈ మెంబర్స్ని ఎలా ఎలక్ట్ చేసుకునేవాళ్ళు అంటే ఈ మెంబర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ నేమ్స్ అన్నీ ఒక పామ్ లీఫ్ పైన రాసేసి అవన్నీ ఒక పాట్లో వేసి ఆ పాట్లో నుంచి యంగ్ చిల్డ్రన్ ఉంటారు కదా వాళ్ళతో ఆ నేమ్స్ని సెలెక్ట్ చేయించేవాళ్ళు. సో ఇలా ఎలక్షన్స్ని కండక్ట్ చేసేవాళ్ళు. అండ్ ఆల్సో మెంబర్స్కి ఎలిజిబిలిటీ ఉండేది వాళ్ళని ఎలక్ట్ చేసుకోవడానికి. వాళ్ళ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే ఒక ఎలిజిబిలిటీ ఉండాలన్నమాట. ఎలిజిబిలిటీ ఏంటంటే వాళ్ళకి సర్టెన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండాలి, వాళ్ళకి సర్టెన్ వేదిక్ నాలెడ్జ్ ఉండాలి, వాళ్ళు ఒక ట్యాక్స్ పేయర్ అయి ఉండాలి, అండ్ ఆల్సో వాళ్ళకు సర్టెన్ ఏజ్ లిమిట్ ఉండేది. సో ఇలా వాళ్ళకి ఒక ఎలిజిబిలిటీ కూడా ఉండేదన్నమాట. సో ఈ ఎలక్ట్ చేసుకునే మెంబర్స్ని 30 మెంబర్స్ని 6 కమిటీస్ లాగా డివైడ్ చేసి ఒక్కొక్క కమిటీలో 5 మెంబర్స్ ఉండేవాళ్ళు. సో ఈ కమిటీస్ ఏంటి అంటే ఒక కమిటీ వచ్చేసి జ్యుడిషియరీ కోసం, ఒక కమిటీ వచ్చేసి ఇరిగేషన్ కోసం, ఒక కమిటీ వచ్చేసి టెంపుల్స్ కోసం. సో ఇట్లా డివైడ్ అయ్యేవన్నమాట. అండ్ ఆల్సో మనకి ఎక్కడ దొరికింది ఈ చోళా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అంటే వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ ఆఫ్ కంచి, అక్కడ పరాంతక చోళా ఇష్యూ చేసిన ఉత్తర మేరూర్ ఇన్స్క్రిప్షన్. సో అక్కడ నుంచి మనకి చోళా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ జరిగే ఎలక్షన్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది.